హలో ఫ్రెండ్స్, మనం ఫంక్షన్లలో బిర్యానీలు మసాలా ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు లేదా టైంకి తిననప్పుడు కడుపులో మంట గ్యాస్ రావడం చాలా సాధారణం. అలాంటప్పుడు మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఈనో. ఇది కేవలం 6 సెకండ్లలోనే పని మొదలు పెడుతుందని మనందరికీ తెలుసు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎప్పుడు వాడాలో ఇప్పుడు చూద్దాం. ఈనో అనేది ఒక ఫ్రూట్ సాల్ట్. దీనిని ముఖ్యంగా కొన్ని సమస్యలకు తక్షణ ఉపశమనం కోసం వాడుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనవి యాసిడిటీ. కడుపులో ఆమ్లం పెరిగి పుల్లని త్రేన్పులు వస్తుంటే ఈనో వెంటనే దీన్ని తగ్గిస్తుంది. ఛాతీలో మంట. గ్యాస్ పైకి తన్నినప్పుడు వచ్చే ఛాతీ మంటను కూడా ఇది తగ్గిస్తుంది. కడుపులో గ్యాస్ నిలిచిపోయినట్లు అనిపిస్తే గ్యాస్ను బయటకు పంపడానికి కూడా ఇది సహాయపడుతుంది. అజీర్ణం వల్ల వచ్చే కొన్ని అసౌకర్యాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ ఈనోలో ప్రధానంగా సోడియం బైకార్బోనేట్ మరియు సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. మనం దీన్ని నీళ్ళలో కలపగానే నురుగు వస్తుంది. దీన్ని తాగినప్పుడు ఇది కడుపులో ఉన్న అధిక యాసిడ్ను న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే యాసిడ్ పవర్ను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది. ఇప్పుడు ఈ ఈనోను ఎలా వాడాలో చూద్దాం. ఒక గ్లాసు సాధారణ నీటిలో ఒక శాషెట్ అంటే 5 గ్రాముల పౌడర్ను కలపవలసి ఉంటుంది. ఈ పౌడర్ వేయగానే నీళ్ళలో పొంగు వస్తుంది. ఆ పొంగు తగ్గేలోపే వెంటనే తాగేవలసి ఉంటుంది. అప్పుడే అది యాక్టివ్గా పనిచేస్తుంది. కలిపాక దీనిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో సోడియం అంటే ఉప్పు అధికంగా ఉంటుంది. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలకు దీన్ని ఇవ్వకూడదు. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే, రెగ్యులర్ డ్రింక్లా దీన్ని వాడకూడదు. ఈ ఈనోలో మనం వాడే పదార్థాల గురించి తెలుసుకుందాం. దీనిలో సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. దీనినే మనం వంట సోడా లేదా బేకింగ్ సోడా అంటాం. ఇది క్షార గుణం కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మరొక పదార్థం సిట్రిక్ యాసిడ్. ఇది నిమ్మకాయలో ఉండే యాసిడ్. సోడియం కార్బోనేట్, సోడా యాష్, ఈ 3 పదార్థాలు కలిగి ఈనోలో ఉంటాయి. మన కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. మనం మసాలా ఆహారం తిన్నప్పుడు లేదా టైంకి తిననప్పుడు ఈ యాసిడ్ మోతాదుకి మించి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మన కడుపులో మంట వస్తుంది. ఈ ఈనోను నీళ్ళలో కలిపినప్పుడు అందులో ఉన్న సోడియం కార్బోనేట్ మరియు సిట్రిక్ యాసిడ్ చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అందుకే నీళ్ళలో వేయగానే నురుగు వస్తుంది. దీనిని తాగినప్పుడు ఈ క్షారద్రవం కడుపులో ఉన్న యాసిడ్తో కలిసి న్యూట్రలైజ్ ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల కడుపులోని యాసిడ్ నీరుగా మారుతుంది. అలాగే గ్యాస్ రూపంలో, తేన్పుల రూపంలో బయటకు పోయి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈనోను వాడకూడదు. కాలేయ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. గర్భిణీలు అప్పుడప్పుడు పర్వాలేదు, కానీ తరచుగా వాడడం వల్ల కాలవాపులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఈనోను వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈనోను వాటర్లో కలిపినప్పుడు నురుగు వస్తుంది. ఆ నురుగు పోకముందే తాగేవేయాల్సి ఉంటుంది. నురుగు పోయాక తాగితే ఫలితం తక్కువగా ఉంటుంది. రోజుకు 2 ప్యాకెట్ల కంటే ఎక్కువ తాగకూడదు. అలాగే వరుసగా 14 రోజుల కంటే ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదు. కంటిన్యూగా గ్యాస్ వస్తుంటే డాక్టర్ను సంప్రదించాలి తప్ప ఈనో మీద ఆధారపడకూడదు. దీనిని ఎక్కువగా వాడితే కడుపు ఉబ్బరం ఇంకా పెరుగుతుంది. దాహం ఎక్కువగా వేయడం జరుగుతుంది. కొందరిలో కడుపులో గడబిడగా అనిపించే అవకాశం కూడా ఉంది. ఈ ఈనో అనేది ఎమర్జెన్సీలో తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ఒక మంచి ఆప్షన్లా పనిచేస్తుంది. కానీ దీన్ని అలవాటుగా మార్చుకోకూడదు. ముఖ్యంగా బీపీ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.